వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల వ్యూహాలపై సీఎం జగన్ ఫోకస్. కడప నేతలతో సమావేశమైన వైసీపీ అధినేత. ఎన్నిక అభ్యర్థిది కాదు, ముఖ్యమంత్రిది. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ జెండా ఎగరాలన్న రేవంత్ రెడ్డి. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు షాక్. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు రోజు గడువు ఇచ్చిన సుప్రీం. ఎలక్టరల్ బాండ్లకు సంబంధించి పూర్తి డేటాను ఎన్నికల కమిషన్కు అందజేసినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది. ఈ మేరకు ఎస్బీఐ సుప్రీంకోర్టులో తాజా అఫిడవిట్ దాఖలు చేసింది. ఏ చిన్న సమాచారాన్ని కూడా దాచలేదని బ్యాంక్ తెలిపింది. మార్చి 21న సాయంత్రం 5 గంటలలోగా ఎలక్టరల్ బాండ్ కొనుగోలుదారులు నగదు పొందిన పార్టీల మధ్య జరిగిన లావాదేవీలను తెలిపే ప్రత్యేక బ్యాండ్ నంబర్లతో సహా అన్ని ఎలక్టరల్ బాండ్ల సమగ్ర వివరాలను అందించాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి 2 రోజుల క్రితం ఆదేశించింది. ఎస్బీఐ నుంచి వచ్చిన డేటాను అప్లోడ్ చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎస్బీఐ ఇచ్చిన సమాచారం సెలెక్టివ్గా ఉండకూడదని, బాండ్లు కొన్న వారి వివరాలు, అందుకున్న రాజకీయ పార్టీ మధ్య సంబంధాన్ని వెల్లడించే యూనిక్ బాండ్ నంబర్లతో సహా తన వద్ద ఉన్న అన్ని ఎలక్టరల్ బాండ్ వివరాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు మార్చి 18న తన తీర్పులో తెలిపింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎంకే నేత పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్ అంగీకరించకపోవడంతో అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహానికి లోనైంది. ఒకవేళ గవర్నరే రాజ్యాంగాన్ని అనుసరించకపోతే అప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందని సీజేఐ డివై చంద్రవుడు ప్రశ్నించారు. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో తీర్పునిచ్చింది. పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు గవర్నర్కు ఒకరోజు సమయాన్ని కేటాయిస్తున్నామని ధర్మాసనం తెలిపింది. పొన్ముడిని మంత్రిగా నియమించేందుకు గవర్నర్ ఎన్ రవి తిరస్కరించడంతో తమిళనాడు సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గవర్నర్ చర్య రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నట్లు స్టాలిన్ ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును లేవనెత్తుతూ పొన్ముడిని ఎమ్మెల్యేడుగా అనర్హుడిగా ప్రకటించారు. ఆయనకు విధించిన జైలు శిక్షకు కూడా సుప్రీంకోర్టు బ్రేక్ వేసింది. ఈ నేపథ్యంలో పొన్ముడిని మళ్లీ మంత్రిగా నియమించేందుకు ప్రయత్నించింది. కానీ ఆ ప్రయత్నాలను గవర్నర్ అడ్డుకున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు హైకోర్టులో షాక్ తగిలింది. లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్టు చేయకుండా ఆదేశాలను ఇవ్వమని స్పష్టం చేసింది. ఈడీ తనను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ను హైకోర్టు విచారించింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ పాత్రకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని ఈడీని హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈడీ తరపు న్యాయవాదులు ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఈడీ అందించిన ఆధారాలను కోర్టు పరిశీలించింది.
ఈడీ తమ వాదనలను వినిపిస్తూ కేజ్రీవాల్ను అరెస్టు చేయాలనే ఉద్దేశంతో తాము సమన్లు జారీ చేయడం లేదని తెలిపింది. అయితే రానున్న రోజుల్లో ఏదైనా జరగవచ్చునని చెప్పింది. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ని ఈడీ అరెస్టు నుంచి రక్షించడానికి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. కేసు ప్రస్తుతం పురోగతి దృష్ట్యా ఇప్పుడు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. కాంగ్రెస్ను ఆర్థికంగా దెబ్బతీసేందుకు ప్రధాని మోదీ తీవ్ర చర్యలకు పాల్పడుతున్నారంటూ ఆ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిప్పికొట్టారు. వాళ్ళ ఆర్థిక అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే హస్తం పార్టీ నేతలు కొత్త స్వరాన్ని అందుకున్నారని విమర్శించారు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ చేసినా గతంలో వివిధ స్కాముల ద్వారా సంపాదించిన మొత్తాన్ని ఎన్నికల కోసం వినియోగించవచ్చునని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. వాళ్ళు ఆర్థిక అసమర్థతను చాలా సులువుగా పక్కవారిపై నెట్టేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. వాస్తవానికి వారు నైతికంగా దివాలా తీశారే తప్ప ఆర్థికంగా కాదని నడ్డా వ్యాఖ్యానించారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు సీఎం కార్యాలయం నుంచి పిలుపొచ్చింది. విజయవాడ రావాలని సీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. దీంతో విజయవాడకు వెళ్లారు. కాసేపట్లో సీఎంతో పెండం దొరబాబు భేటీ కానున్నారు. పిఠాపురం టికెట్ వంగ గీతకు కేటాయించడంతో దొరబాబు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అధిష్టానం దొరబాబును బుజ్జగించే పనిలో పడింది. ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబుల మధ్య సఖ్యత కుదిర్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబుకు సీఎం కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. విజయవాడ రావాలని సీఎంఓ నుంచి ఆహ్వానం అందింది. దీంతో విజయవాడకు వెళ్లారు. కాసేపట్లో సీఎంతో పెండం దొరబాబు భేటీ కానున్నారు. పిఠాపురం టికెట్ వంగ గీతకు కేటాయించడంతో దొరబాబు అసంతృప్తిలో ఉన్నారు. దీంతో అధిష్టానం దొరబాబును బుజ్జగించే పనిలో పడింది. ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత, ఎమ్మెల్యే పెండం దొరబాబుల మధ్య సఖ్యత కుదిర్చేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు సీఎంఓ కార్యాలయం నుంచి ఫోన్ వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబును ఈరోజు సీఎం క్యాంప్ కార్యాలయానికి రావాలని వైసీపీ అధినేతలు సూచించారు. దీంతో ఆయన కొద్దిసేపటి క్రితమే సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ప్రధానంగా గత ఎన్నికల్లో దొరబాబు పిఠాపురం నుంచి వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు పిఠాపురం అసెంబ్లీ సీటును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేటాయించలేదు. అదే సమయంలో కాకినాడ ఎంపీగా ఉన్న వంగ గీతకు పిఠాపురం ఇన్ఛార్జి బాధ్యతలు కూడా అప్పగించారు. ఈ నేపథ్యంలో దొరబాబు అదేవిధంగా వంగ గీత మధ్య కొద్ది రోజులుగా విభేదాలు కొనసాగుతున్న పరిస్థితి ఒకవైపు ఉంది. దీనికి తోడు తాజాగా జనసేన పార్టీకి సంబంధించిన నేతలు నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అయితే ఈ సమావేశానికి చేరికలకు కూడా కనీసం తనకు ఆహ్వానం అందలేదని దొరబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ని పిలిచి మాట్లాడడంతో పాటు వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలి, వైసీపీని గెలిపించాలని సీఎం సూచించినట్టు తెలుస్తూ ఉంది. విజయ్, థ్యాంక్ యూ రమేష్. అలాగే ఎంపీటీసీ
ఏపీలో అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కోడ్ అమల్లోకి వచ్చేసింది. అయినా చాలా చోట్ల యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన సాగిపోతుంది. దీంతో ఈసీ కొరడా జులిపించడం మొదలుపెట్టేసింది. ఇందులో భాగంగా ఎన్నికల హింస చోటు చేసుకున్న 3 జిల్లాల ఎస్పీలను ఇవాళ ఈసీ పిలిచింది. ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు, నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు చోటు చేసుకున్నాయి. అలాగే పల్నాడు జిల్లాలోని మాచర్లలో దాడులు చోటు చేసుకున్నాయి. ఈ 3 ఘటనలను ఈసీ సీరియస్గా తీసుకుంది. హింసను అరికట్టడంలో ఎందుకు విఫలమయ్యారో చెప్పాలని 3 జిల్లాల ఎస్పీలను ఈసీ ఆదేశించింది. హింసాత్మక ఘటనలను ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ ఈసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయంలోనే స్పష్టంగా చెప్పేశారు. దీంతో రాష్ట్రంలోనూ సీఈఓ ముఖేష్ కుమార్ ఈ 3 ఘటనలపై సీరియస్గా ఉన్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డి ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎదుట హాజరయ్యారు. ఆయా ఘటనలపై ఎస్పీలు ఇచ్చే వివరణ ఆధారంగా సీఈఓ చర్యలు తీసుకున్నారు. ఎస్పీల వివరణ సంతృప్తికరంగా లేకపోతే వారిపై బదిలీ వేటు పడే అవకాశం ఉంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెంచింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా నేతలతో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చిస్తున్నారు. కడప పార్లమెంట్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేయాలని జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెంచింది. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో కడప జిల్లా నేతలతో ఏపీసీసీ చీఫ్ షర్మిల భేటీ అయ్యారు. జిల్లాలో పార్టీ పరిస్థితులపై చర్చిస్తున్నారు. కడప పార్లమెంట్ నుంచి షర్మిల ఎంపీగా పోటీ చేయాలని జిల్లా నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై స్పీడ్ పెంచినట్టుగా ఉంది. ముఖ్యంగా కడప ఎంపీ స్థానం నుంచి షర్మిల పోటీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఏదైతే ఏపీలో ఎన్నికల నగర మోగిన నేపథ్యంలో ఇటు పోలింగ్ సమయం కూడా దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇటు ఏపీ కాంగ్రెస్ అయితే కనుక స్పీడ్ పెంచిందనే చెప్పుకోవచ్చు. ఏదైతే ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలారెడ్డి అయితే కనుక ఇప్పుడు పూర్తి స్థాయిలో అయితే కనుక నాయకులతోటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో అయితే కనుక వాడి వేడిగా అనేది కూడా ఇటు నాయకులతోటి చర్చలు జరుపుతా ఉన్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే కడప ఎంపీగా పోటీ చేయాలా అంటూ కూడా పలువురు నాయకులు అయితే కనుక సూచిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే అధిష్టానం ఎక్కడి నుంచి ఇటు పోటీ చేయబోతుందా అన్న దానిపై అయితే కనుక ఒక నిర్ణయం వచ్చిన తర్వాతే ఇటు ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక నాయకుల విషయంలో కూడా ఇటు పూర్తి స్థాయిలో ఎవరు ఎక్కడ ఏ స్థానం కేటాయించాలన్న దానిపై అయితే కనుక కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు సైతం కూడా ఇటు కాంగ్రెస్ గూటికి చేరుకోవడం, అదేవిధంగా ముఖ్య నాయకులందరూ కూడా కాంగ్రెస్ తో టచ్ లో ఉండడం కూడా జరుగుతూ ఉంది. ఏదైతే పూర్వ వైభవాన్ని తీసుకొచ్చే విధంగా కూడా ఇటు ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అయితే కనుక తనదైన స్టైల్లో అయితే కనుక ముందు ఉంటారంటూ కూడా వాళ్ళు నాయకులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ దశాబ్ద కాలం పాటు కూడా ఇటు కాంగ్రెస్ ఏపీలో లేని పరిస్థితుల్లో ఇప్పుడు పూర్వ వైభవం తెప్పించే దిశగా అయితే కనుక షర్మిలారెడ్డి అయితే కనుక ఇటు కృషి చేస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఇప్పుడు జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే కనుక నాయకులతోటి భేటీ అవుతున్న పరిస్థితులు అయితే కనుక కనబడతా ఉన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతిని వ్యవస్థీకృతం చేశారంటూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు నాయుడు పేరు చెప్పగానే మొదట గుర్తుకు వచ్చేది అవినీతి అన్నారు.
చంద్రబాబు నాయుడు సర్కార్ నిధులను పక్కదారి పట్టించారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. బీజేపీ, కాంగ్రెస్ దేశంలో కొట్టుకుపోయాయని అన్నారు. ఏపీలో మాత్రం కాంగ్రెస్, బీజేపీ కలిసి చంద్రబాబును సీఎం చేయాలని ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. రాజకీయం అంటే దోపిడీ అని బాబు నిరూపించారని అన్నారు. కానీ గుర్తు వచ్చేది ఏదన్నా ఉంటే అందులో ఫస్ట్ వచ్చేది ఇది. దీని ద్వారా వ్యవస్థలను కరప్ట్ చేసి మేనేజ్ చేయడం, మ్యానిపులేట్ చేయడం, మీడియా ద్వారా తాను క్రియేట్ చేసిన ఉవ్వెత్తున సునామీ లాంటి ప్రచారం వల్ల తద్వారా ఒక బలమైన వ్యక్తిగా అందరి ముందు కనిపించి ఆ రోజుకు అవసరమైన పొత్తులతో అధికారంలోకి రావడంతోనే ఆ 5 ఏళ్లు తాను సృష్టించి కొత్త కళగా అవినీతిని ఏ రకంగా అయితే డెవలప్ చేసుకుంటూ వచ్చాడు. దాని ద్వారా తాను మాఫియా ముఠా లాంటి పార్టీని మాఫియా ముఠాలాగా తయారు చేసుకుంది. తనంగా శిష్యులు లేదా తమ్ముళ్లుగా తన ముద్దుగా పిలుచుకునే ఆ పార్టీ ముఖ్య నాయకులు, పచ్చ కార్యకర్తలు, ఈ మొత్తం దీనికి ఒక రాజకీయ పార్టీగా చలామణి అవుతున్నా ఈరోజు అవసాన దశలోకి వచ్చేసరికి 40 ఏళ్ల హిస్టరీ తర్వాత ఈరోజు అక్కడ మిగిలింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే అవినీతిని చంద్రబాబు నాయుడు అనగానే గుర్తు వచ్చేది ఏదన్నా ఉంటే అందులో ఫస్ట్ వచ్చేది ఇది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా ఏపీ సీఎం జగన్ పావులు కదుపుతున్నారా? ఈసారి కూడా పవన్ కళ్యాణ్ని అసెంబ్లీలో అడుగు పెట్టనీయకుండా రాజకీయ వ్యూహానికి పదులు పెట్టారా? పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీని ఖాళీ చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇందులో భాగంగానే కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు పిఠాపురం గెలుపు బాధ్యతలు అప్పగించారు సీఎం జగన్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీ రాజకీయాలు రంజుగా మారాయి. ప్రస్తుతం అందరి దృష్టి పిఠాపురం పైనే ఉంది. ఎందుకంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పిఠాపురం నుంచి బరిలో దిగుతున్నారు. పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసినట్లు స్వయంగా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పేరుతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారు. 2009లో ఎన్నికలలో పోటీకి పవన్ దూరంగా ఉన్నారు. ఆ తర్వాత 2014లో జనసేన పార్టీని స్థాపించారు. ఆ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో కలిసినప్పటికీ పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో మాత్రం పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే అనూహ్యంగా ఈ 2 నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో తిప్పల నాగిరెడ్డి పవన్ కళ్యాణ్పై విజయం సాధించారు. అధికార వైసీపీని గద్దెదించాలంటే కలిసి వచ్చే పార్టీలతో చేతులు కలపక తప్పదంటూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఎన్డీఏ కూటమితో జతకట్టారు పవన్ కళ్యాణ్. ఎలాగైనా ఈ ఎన్నికల్లో జగన్ను అధికారం నుంచి తప్పించాలని పదే క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఆయన విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారని తహతహలాడుతున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీకి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. గోదావరి జిల్లాలో జనసేన బలంగా ఉండడం, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉండడంతో ఆ నియోజకవర్గం నుంచి గెలుపు సులభమని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. నన్ను గెలిపించమని కోరుకుంటున్నాను. గెలుపు నా కోసమో కాదు, నేను పోరాటానికి నాకు మరింత బలం చేకూరుస్తుంది. ప్రతి సమస్యకి నేను ఎక్కడికి పారిపోను. దీన్ని ఒక మోడల్ నియోజకవర్గం చేద్దాం. ఆంధ్ర రాష్ట్రానికి ఒక మోడల్ నియోజకవర్గం. ప్రతి ఒక్కరూ ఇక్కడికి వచ్చి ఇది ఎలా జరుగుతుంది అభివృద్ధి అనేది తెలుసుకునేలాగా, ఉపాధి అవకాశాలు కానీ, విద్య అవకాశాలు కానీ, వైద్య అవకాశాలు కానీ, నిజంగా ఒక అభివృద్ధి ఎలా ఉంటుందో ఒక ఎమ్మెల్యే నిజంగా తలుచుకుంటే అభివృద్ధి అనేది ఎలా ఉంటుందో నేను మీకు చేసి చూపిస్తున్నాను. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అయితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తుండడంపై నియోజకవర్గ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గ సీట్ను మాజీ ఎమ్మెల్యే వర్మకే ఇవ్వాలంటూ ఆయన వర్గం గట్టిగా పట్టుబడుతుంది. దీంతో పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కు తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎంతవరకు సహకరిస్తుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి కూడా ఓడించడమే ధ్యేయంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. పిఠాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా వంగా గీతను బరిలో దింపారు.
దీంతో పవన్ కి మరోసారి భీమవరం గాజువాక ఫలితాలను రుచి చూపించాలని వైసీపీ అధిష్టానం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా జనసేన పార్టీ నేతలను వైసీపీలోకి ఆహ్వానిస్తున్నారు. గతంలో జనసేన పిఠాపురం అసెంబ్లీ ఇన్ఛార్జిగా పనిచేసిన మాకినేడు శేషుకుమారికి వైసీపీ కండువా కప్పారు సీఎం జగన్మోహన్ రెడ్డి. మరోవైపు ఇటీవల జనసేన తీర్థం పుచ్చుకున్న కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభానికి కాపులను ఐక్యం చేసే బాధ్యత అప్పగించారు. దీంతో పిఠాపురంలో కాపులను పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు ముద్రగడ. నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గ ముఖ్య నేతలతో ముద్రగడ రహస్య మంత్రాలు జరుపుతున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభానికి ఆ సామాజిక వర్గంలో మంచి పట్టు ఉంది. దీంతో ముద్రగడ ద్వారా సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఓడించడానికి ఆపరేషన్ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మరోవైపు పిఠాపురం నియోజకవర్గాన్ని మండలాల వారీగా విభజించి పార్టీని గెలిపించే బాధ్యత సీనియర్ నేతలకు అప్పగించారు జగన్. మంత్రి దాడిచెట్టి రాజాతో పాటు మాజీ మంత్రి కురసాల కన్నబాబు, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ఓటమి బాధ్యతలు కట్టబెట్టారు. వాళ్ళు ఏళ్ళలోనే కన్ఫ్యూజన్ సార్. పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి, అలాగే పోనీ పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి. ఏంటండి కర్మ? ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు. దౌర్భాగ్యం, మన రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం. ఏం చేస్తాం? బ్యాడ్. కనుక ఏదైనప్పటికీ ఎవడొచ్చినా సరే నేను సిద్ధంగా ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ కానీ అందరూ సిద్ధంగా ఉన్నాం. కనుక పొరపాటున కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండాగా పబ్లిసిటీ చేయడం కూడా జరుగుతుంది. నేను కృషి చేయని అవసరం లేదు సార్. పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు. పిఠాపురంలో అతని సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు. అతని సామాజిక వర్గం వాడు కూడా తెలిసి ఇతను ఎటువంటి వాడు. కనుక నాకు తెలిసి ఉండగా, నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు. పవన్ కళ్యాణ్ ఎట్టి బస్సులో గెలిపించడం నా భావన. నేనే ఇన్వాల్వ్ వస్తుంది అక్కడ. ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు. ఇక రాష్ట్రంలో జరిగే ఎన్నికలు ఒక ఎత్తు అయితే పిఠాపురంలో జరగబోయే సమరాన్ని ఎన్నికల్లోనే అతిపెద్ద యుద్ధంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి సమర్థవంతంగా అమలు చేయడానికి వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగానైతే పనిచేశారో అదే స్ఫూర్తితో రానున్న లోక్సభ ఎన్నికల నిర్వహణలోనూ మరింత సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. చెక్పోస్టు వద్ద పటిష్ట నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికల నిర్వహణ, ప్రవర్తన నియమావళి అమలుపై అన్ని ప్రధాన శాఖల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇప్పటి వరకు పోలీసుల తనిఖీల్లో 10 కోట్లు పట్టుబడ్డాయన్నారు. లైసెన్స్ లేని ఆయుధాలు, పేలుడు పదార్థాలు, జిలిటెన్ స్టిక్స్, బంగారాన్ని కూడా స్వాధీనపరుచుకున్నామని పోలీసులు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో డీజీపీ రవిగుప్తా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పీసీసీఎఫ్ డోబ్రియల్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, అడిషనల్ డీజీ ఎస్కే జైన్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే చాలు రాజకీయ పార్టీల నాయకుల హడావిడి మామూలుగా ఉండదు. జనాల మెప్పు, మార్కుల కోసం నాయకులు పడే పాటలు అన్నీ ఇన్ని కావు. ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ఎప్పుడు వేయని వేషాలు కూడా వేసేస్తుంటారు. కొందరు రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లో దోశలు వేస్తే మరికొందరు ఇస్త్రీ చేయడం, పిల్లలకు స్నానాలు చేయించడం, కూరగాయలు అమ్మడం లాంటివి చేస్తూ ఉంటారు. ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్ట్ కావడంతో ఇప్పుడు ఏపీలో కూడా ఇలాంటి ఎలక్షన్ స్టంట్లే కనిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మంత్రి ఆదిమూలపు సురేష్
ఒంగోలు ఎంపీగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రచారం జోరుగా సాగింది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నియోజకవర్గంలో ప్రజలను కలిసి ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అంతటితో ఆగకుండా ఒక అడుగు ముందుకేసి ఏ షాపు వద్దకు వెళ్తే ఆ షాపులో వర్కర్లుగా మారి వారు చేస్తున్న విన్యాసాలు చూపలను ఆకట్టుకున్నాయి. ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సురేష్ ఓ లాండ్రీ షాపు వద్దకు వెళ్లి లాండ్రీ పనులు చేయడం ఆకట్టుకున్నాయి. మరో కూల్ డ్రింక్ షాప్, టీ షాపు వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పదనిసలు పలికించారు. అయితే ఎన్నికల సమయం అంటే ఇలానే ఉంటుందేమో అని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇవి ఈ బిడ్డ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.